హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. చిన్న పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలంటే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న 4 వస్తువులతోనే స్వీట్ తయారు చేసుకోవచ్చు. అది కూడా ఒక 10 మినిట్స్‌లోనే. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్ కోసం చక్కెర కూడా వాడుకోవచ్చు. ఈ బెల్లాన్ని వాటర్‌లో బాగా కరగనివ్వాలి. కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచి ఒక 4 ఇలాచి దంచుకొని వేసుకొని ఇందులో కొంచెం కలిపేసుకోవాలి. స్వీట్‌లో అయినా ఈ ఇలాచీయే కదండీ బాగా అరోమా వస్తుంది. ఇంకా ఒక కప్పు బొంబాయి రవ్వని ఈ వాటర్‌లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగంటిపోతుంది. కలుపుతున్నప్పుడే ఒక 2 మినిట్స్‌లో ఇది బాగా ఉడికిపోతుందనమాట. సో, మనకి చాలా ఈజీగానే బొంబాయి రవ్వ అయితే కుక్ అయిపోతుంది. సో, చూసారు కదా! ఇప్పుడు బాగా దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలనైతే వేస్తున్నాను. కాచిన పాలైనా వేసుకోండి, మామూలు పాలైనా వేసుకోండి. ఇవి కొంచెం కలిపిన తర్వాత బాగా స్ప్రెడ్ అయిపోయి ఇంకా బాగా కుక్ అయిపోతుంది మనకి రవ్వనేది. మనం ఈ స్పూన్ అంటే ఈ గరిటెతోనే బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఆ స్వీట్ అనేది పొంగుతుంది. ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి నెయ్యంతా స్ప్రెడ్ అయ్యేదాకా. సో, చూసారు కదా! బాగా కుక్ అయిపోయింది. ఇంకా దగ్గరకొచ్చేసింది ఈ రెసిపీ అయితే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసి ఒక పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మన చేత్తోనే దాన్ని కొంచెం స్మాష్ చేస్తూ అలా చేసేయాలనమాట. చపాతీ కర్ర తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసి ఈ పిండిని చపాతీ రోల్ మీద పెట్టి చపాతీ కర్రతో అయినా సరే చపాతీలాగా ఒత్తేసుకొని చిన్న మూత కానీ ఇటువంటి షేప్‌ది ఏదైనా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవి మనకి రౌండ్‌గా వచ్చేస్తాయన్నమాట. వీటిని ఇలా తీసేసుకుందాం. సో, చూసారు కదా! చాలా నీట్‌గా వచ్చేసింది. చాలా వచ్చేసింది. అసలు ఇరిగిపోదనమాట. ఎందుకంటే మనం బాగా స్మాష్ చేసాం కాబట్టి చాలా బావుంటుంది ఈ స్వీటు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీటిని ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్‌లో ముందుగా ఒక కడాయిలో మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని మనం ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి బాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా, హెల్తీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా నివేదించొచ్చండి. సో, చూసారు కదా! ఎర్రగా ఎలా పొంగిపోయి కాలాయో నీట్‌గా. ఇవి ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం. సో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! నిజంగా చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకొని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే ఇష్టంగా తినేస్తారు. సో, ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.